హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు మనకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వస్తే ఏం చేయాలి, సైడ్ జాయింట్స్లో ఎక్కువ వస్తే ఏం చేయాలి అనేది మీకు టిప్స్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దట్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకునే వాళ్ళు డాట్స్ మిడిల్లో గ్యాప్ అనేది ఒక 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకోండి. బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ లేదు అనుకునే వాళ్ళు ఆ విధంగా స్టిచ్ చేసుకోండి డాట్స్ని. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 2 కూడా మనం జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ హుక్ వేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఒకసారి ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకొని మనం వేసుకోవాలి. ఓపెన్ ముక్క మనకి ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, లేదా షేప్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో. మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. మన ఏ సైజ్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడపట్టి కోసం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే. ఇప్పుడు కార్డ్ పెట్టుకోవాలి మెడ చుట్టూరు కూడా. మనకి ఏ షేప్ అయినా సరే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి హెమ్మింగ్ వర్క్ చేయడానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకుని లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. తర్వాత హెమ్మింగ్ వర్క్ చేసుకుని లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీకు సరిగా రావడం లేదు అనుకున్న వాళ్ళు ఆ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ వేసాను, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఒక లైన్ స్టిచ్ చేసాను కింద ఆల్రెడీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చే విధంగా చూసుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేది తెలియదు కాబట్టి చూపిస్తున్నాను. నేను ప్రతిదీ కూడా హ్యాండ్స్లో మీకు చూపిస్తున్నాను. రాంగ్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి 2 ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి.
మనకి పర్ఫెక్ట్గా రావాలి హ్యాండ్స్ అనుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. అంత ఈజీగా ఉంటుంది మన బ్లౌజ్ కటింగ్ అనేది. కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కరెక్ట్గా మిడిల్ లైన్ చెక్ చేసుకోండి. హ్యాండ్ని ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా కింద వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. చాలామందికి సైడ్ జాయింట్స్లో సరిగా రావడం లేదని కామెంట్ చేస్తున్నారు. మనకి కరెక్ట్గా కటింగ్లో మార్కింగ్ చేసుకోగలిగినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ చేసుకోండి. లోపల ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని. మీరు ఒకసారి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పొడవు వస్తుందో కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోండి ముందు. ఇప్పుడు నేను హ్యాండ్ పొడవు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి పొడవు చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఒకసారి గోరుతో గీసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పొడవు అనేది. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఒకసారి చెక్ చేసుకొని మీకు అలా పొడవు ఎక్కువైనట్లయితే హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర స్టార్టింగ్ పాయింట్లో కొంచెం వెడల్పు వేసుకోవాలి. నేను మీకు సైడ్ జాయింట్స్లో చెప్పిన విధంగా ఫస్ట్లో కరెక్ట్గా చంక భాగం దగ్గర ఒక్కటే మాత్రమే కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ లూజ్తో మార్కింగ్ చేసుకోండి, లూజ్ ఎంత అవుతుందో. బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తోనే లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి. అలాగే కింద ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజ్ని బట్టి. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఒక మార్కింగ్ అయితే కింద వరకు చేసుకోండి. ఇప్పుడు కింద వరకు కూడా ఫోల్డింగ్స్ లేకుండా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా 3-4 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. సైడ్ ఎడ్జెస్ని స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మార్కింగ్ అనేది అదే విధంగా చేసుకోవాలి.
ఇప్పుడు సైడ్ జాయింట్స్లో కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. లూజ్ చూసుకొని స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అలాగే చంక భాగంలో మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్తోనే చూసుకోవాలి చంక భాగంలో. అలాగే కింద తాళ్ళపట్టి కాబట్టి మనకి తాళ్ళపట్టితో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పాదం వెడల్పులో మనం ఇంకొక లైన్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వెడల్పు వేసుకోకూడదు, ఎందుకంటే మనకి వీలుగా ఉన్నప్పుడు విప్పుకున్నట్లయితే మనకి కరెక్ట్గా లూజ్ సరిపోయే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనం 3-4 లైన్స్ ఒక్కొక్క సైడ్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంకొక లైన్ వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మనకి నీట్గా ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. తాళ్ళపట్టి కాబట్టి తాళ్ళపట్టితో లూజ్ చూసుకోండి. మనకు ఒకవేళ ఎక్కువైనట్లయితే మనకి లూజ్ అనేది బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోవాలి. మన కాటన్ బ్లౌజ్కి కొంచెం ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి లాగేస్తుంది కదా, కాబట్టి లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టినప్పుడు కొంచెం ఎక్స్ట్రా వదులుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.